హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ గనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన ఛానల్‌లో చింతపండు పులిహార, అల్లం గారెలు తయారు చేసి చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. పులిహార తయారు చేయడానికి మనం రైస్‌ని ఇలా పొడిగా వండుకొని, వెడల్పాటి డీస్‌లో వేసుకొని చల్లారబెట్టుకోవాలి రైస్‌ని. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని మనం 2 గంటలు నానబెట్టుకున్నాక పిప్పి తీసేసి ఫిల్టర్ చేసుకొని పులుసు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక మనం కొంచెం పల్లీలు, కొంచెం జీడిపప్పును వేసుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. వేగిపోయినాక మనం ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ పులిహోరకి తాలింపు వేసుకుందాం. తాలింపు గింజలు పచ్చెనగపప్పు వేసుకోవాలి. పచ్చెనగపప్పు ఎక్కువ వేసుకుంటే పులిహోరకు బాగుంటుంది. ఒక 6 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఆరు పచ్చిమిర్చిని ఇలా సగానికి చీల్చుకొని వేసుకోవాలి. కొంచెం ఇంగువ వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి కొంచెం. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి. సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు, కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి. చింతపండు పులుసు బాగా చిక్కపడేలాగా ఉడికించుకోవాలి. చింతపండు పులుసు చిక్కబడి ఇలా ఆయిల్ వదిలేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారినాక రైస్లో కలుపుకోవాలి. రైస్ బాగా చల్లారిపోయినాక మనం పోపుని చింతపండు పులుసుని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు పల్లీని కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసినాక సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, సరిపోకపోతే సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పులిహోర రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. గారెలు తయారు చేయడానికి సాయిగుళ్ళని 8 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని నీళ్ళన్నీ వంపేసి మిక్సీ గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. గారెలు తయారు చేయడానికి మనం పిండిని మరీ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోకూడదు. కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టేసి ఒక 5 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గారెల పిండిలో మనం గ్రైండ్ చేసుకున్న అల్లం, పచ్చిమిర్చిని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కట్ చేసుకొని వేసుకోవాలి. సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక మన చేతికి వాటర్ తడి చేసుకొని వడల్లాగా ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి.
ఇలా సరిపడినన్ని వేసుకొని కొంచెం కాలినాక టర్న్ చేసుకోవాలి. గారెలు ఈ కలర్ వస్తే వేగిపోయినట్టేను. మనం తీసి వడగిన్నెలో వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుంది. అన్ని గారెల్ని ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. మీకు అన్ని గారెలు అయిపోయినాక చూపిస్తాను. చింతపండు పులిహార, అల్లం గారెలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా వచ్చే శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యాలుగా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్‌లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.